హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథం మంచే. మాకు నిన్నటి వరకు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ జరిగింది. 5 డేస్ ట్రైనింగ్. ఈ 5 డేస్ ట్రైనింగ్లో తెలుగులో మాకు చిన్న టాస్క్ ఇచ్చారు. అంటే లిమిటెడ్ లెటర్స్ తోని, ఇక్కడ పైన కనిపిస్తున్న లెటర్స్, ముందు కనిపిస్తున్న లెటర్స్ తోని, అక్షరాలతోని ఒక ఏది కథ కానీ, పాట కానీ, పద్యం కానీ ఏదైనా రాయమని చెప్పి టాస్క్ ఇచ్చారు. ఆ పద్యాన్ని నేను మా క్లాస్లో చదివించడం జరిగింది. మీకోసం మరొకసారి మళ్ళీ మీకు వినిపిస్తున్నాను. ఓ నెమలి, అందాల నెమలి, నీ నడక అందం, నీ మోము అందం, నీ ఈకలు అందం, నీ ఈకల రేఖల తలుకులు అందం, నీ ఈకల రేఖల తలుకులు నా కన్నుల మెదిలెను సంబరం, నీ ఈకల రేఖల తలుకులు నా కన్నుల మెదిలెను సంబరం, నీ ఈకల రేఖల తలుకులు నాలో రేపెను రాతల కుసుమం, నీ ఈకల రేఖల తలుకులు నాలో రేపెను రాతల కుసుమం. ఓ సతీ, నీ తలుకు చూడగా నా కన్నులు చేసెను సరసం, నా కన్నులు చేసెను సంబరం, నా మనసును తలచెను సరసం. ఓ సతీ, నీ తలుకు చూడగా నా కన్నులు చేసెను సంబరం, నా మనసును తలచెను సరసం. నీవే నా మధురవాణి, నే కడతా మమతల బాణి, నే కాగలను నీ మనసున అంబాని. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అట్లాగే మా ఫ్రెండ్ బి రాజేందర్ అని, అతను ఒక చిన్న సంభాషణ రాశాడు ఇవే అక్షరాలతోని. రాముడు సీత ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను రాశాడు అతను. రాముడు అంటున్నాడు, ఓ సతీ, నీ రాకే నాకు వరం, ఓ సతీ, నీ రాకే నాకు వరం. సీత అంటుంది, ఓ నాదా, నీవే నా మమకారం, ఓ నాదా, నీవేనా మమకారం. రాముడు అంటున్నాడు, సతీ, నీ అందం నెమలి అందం. అప్పుడు సీత అంటుంది, చాలు చాలు నాదా నీ ఆగడాలు, ఇక చాలు చాలు నాదా నీ ఆగడాలు. రాముడు అంటున్నాడు, లేదు లేదు సతీ, నీ నడక హంస నడక, లేదు సతీ, నీ నడక హంస నడక. సీత అంటుంది, నీకు నీ ముచ్చటకు ఓ దండం నాదా. రాముడు అంటున్నాడు, సతీ, నీ అండా దండ నేనే, ఈ వీరుడను నీ వాడని. సీత అంటుంది, అప్పుడు మీ లీలలే నా వరం, మీ లీలలే నా వరం. ఓ నాదా, కలకాలం నీవే రావా నాకు వరంగా, సదా నీవే నాదా. చాలా చక్కటి సంభాషణ రాశారు రాజేంద్ర గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఈ నా కవిత కానీ, ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.